హలో నమస్తే అండి. ఇది మా గార్డెన్ అండి, కరకావారి గార్డెన్. చూడండి, చిన్న ప్లేస్లోనే ఎన్ని మొక్కలు పెట్టాను. ప్రతి ఒక్కరూ ఇలాగే మొక్కలు పెట్టుకోవాలని కోరికండి. మాకు స్థలం లేకపోయినా కింద డాబా పైన కుండీలు పెట్టి వేసానండి. చాలా బాగా వస్తాయండి. మీరు చూడండి మా గార్డెన్ ఎంత బాగుందో. ఇవి తాయివాన్ జాంకాయ అండి. ఇప్పటికి చాలా కాయలు కాసినాయి, మళ్ళీ పింజలు వేసినాయండి. ఇది తమలపాకండి, ఇది కరివేపాకండి, ఇది నిమ్మ మొక్క అండి, ఇది అంజూరాలండి. చూడండి అంజూరాలు ఎంత చక్కగా కాస్తాయో. కొమ్మకి కాయలు ఉంటాయండి. అందరూ అనుకుంటారు డాబా పైన కుండీల్లో ఏం కాస్తాయి అని అనుకుంటారు, కానీ ఎంత చక్కగా కాసినాయో చూడండి. మా గార్డెన్ బాగుందా? ఇది చూడండి, చక్కగా చిగురేసుకొచ్చి నిగనిగలాడుతూ ఉంది. ఇది కమలాకాయ అండి, ఇది కమలా మొక్క. ఇది బొప్పాయి అండి. చక్కగా కుండీలోనే బాగా ఏపుగా పెరిగిందండి. నేను అన్నీ వేసినవన్నీ కుండీల్లోనే వేసానండి. ఇది మందారం అండి, చాలా బాగా కాస్తుందండి. ఈరోజు పువ్వులు ఏమీ రాలేదు. ఇది చూడండి, బంగినపల్లి మామిడి చక్కగా చిగురేసుకొచ్చి మంచిగా పచ్చగా ఉంది, నిగనిగలాడుతూ ఉంది. ఇది సీతాఫలం అండి. ఈ సీజన్లో మరి సీతాఫలానికి పింజలు ఎలా వస్తున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. చాలా బాగా వస్తున్నాయండి పింజలు. కొమ్మకి పింజలే ఉన్నాయండి. చూడండి, మరి ఇవి కాయలు వస్తాయో రావో తెలియదు, కానీ పింజలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి. ఇది పుదీనా అండి, ఒక టబ్లో పెట్టి పెంచుతున్నాను. చక్కగా ఏపుగా పచ్చగా బాగా వచ్చిందండి. ఇది ఎల్లో కలర్ రోజా, ఇంకా వస్తున్నాయి. ఇవన్నీ కనకాంబరం మొక్కలండి. ఇవి గ్రేప్స్ అండి. చూడండి, పిట్టలు తినేస్తున్నాయండి, లేకపోతే చక్కగా మంచి గుత్తులు వేసి బాగా వచ్చాయి. ఇది సపోటా అండి. చూడండి, కొమ్మకి సపోటా పళ్ళు ఎలా ఉన్నాయో. బాగా పింజలు వేసింది, బాగా కాయలు కాస్తుందండి సపోటా పళ్ళు. చూడండి, కుండీలో పెడితే ఏమీ కాయలు కాయవు, సరిగా రావు అనుకుంటారు, కానీ దాని సంరక్షణ బాగా చేస్తే అన్నీ బాగా వస్తాయండి. ఇది గడ్డి చామంతి, గడ్డి పూలు అంటారు, నాచు పూలు అంటారు. మంచి కలర్ అండి, మంచి పింక్ కలరు, ఎల్లో కలరు, ఇంకా చాలా ఉండేవి. అవన్నీ ఎక్కువైపోతున్నాయని కట్ చేసేసాము. లేత పింకు, తిక్కు పింకు,